విశాఖలో విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ సమీపంలో ఏర్పాటు చేసిన మాయా వరల్డ్ ఆకట్టుకుంటోంది. అద్దాల మేడలాగా ఎటు వెళ్తున్నామో తెలియకుండా నిర్మాణం చేపట్టిన ఈ మాయా వరల్డ్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. రంగురంగుల లైట్స్ తో అద్భుతంగా ఏర్పాటు చేసిన మాయా వరల్డ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైజాగ్ పర్యాటకులకు రోజుకో కొత్త అనుభూతినిస్తుంది. ఇప్పటి వరకు వైజాగ్లో చాలా వరకు చూసాం. ఇప్పుడు ఒక మాయ ప్రపంచాన్ని చూపించబోతున్నా. విఎంఆర్డీ ఆధ్వర్యంలో లెఫ్టినెంట్ కల్నల్ నేవీలో పనిచేసినటువంటి రమణ్ కుమార్ వ్యక్తి ప్రస్తుతానికి ఒక మాయా ప్రపంచాన్ని వైజాగ్లో క్రియేట్ చేశారు. నేను లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క వింత అనుభూతులైతే అక్కడ మనం చూడొచ్చు. స్టార్టింగ్లోనే ఒక్కసారి చూస్తే మనం పట్టుకోవచ్చు కూడా. ఇవి నేను పట్టుకుంటాను కదా, ఇలా పట్టుకున్నా ఏం కాదు. కానీ లోపలికి ఎటు చూసినా అద్దాల మేడ అంటూ ఉంటాం కదా, అద్దాల మేడలో కొంతసేపు అయినా లైఫ్ని ఎంజాయ్ చేయాలని అలా ఒక అద్భుతమైన అద్దాల మేడను క్రియేట్ చేసినటువంటిది. చూడడానికి క్షణక్షణం కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అందంగా మారిపోతూ ఉంటుంది. చూస్తుంటే చాలా తెలియని ఒక హ్యాపీనెస్. అయిన రమణ్ కుమార్ ప్రస్తుతం దీన్ని క్రియేట్ చేసినటువంటి, అంటే వైజాగ్ పీపుల్కి బహుశా ఇండియాలో మేబీ ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. ఎట్లా ఉంది ఒకసారి ఏమన్నా చూపిస్తారా? ఇది మాకు లోపల ఏముంది ఏంటనేది. లోపలికి వెళ్తే స్టార్టింగ్లోనే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. ఎటు చూసినా కూడా లోపలికి వెళ్ళే కొద్ది ఇది దారి ఎటు అనేది మనకైతే అర్థం కావట్లేదు. చూస్తుంటే పైన చూసినా, కొంచెం కిందకి చూసినా, సైడ్ చూసినా, ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ నన్ను ఒకసారి చూస్తే ఈ గ్లాస్లో నేను కనిపిస్తున్నాను. సో ఇక్కడ ఏమీ లేదని అర్థం, అంటే ఇక్కడితో క్లోజ్ అయింది. కానీ లోపలికి వెళ్తుంటే చాలా లోపల వరకు కనిపిస్తున్నాను, కానీ ఎంత దూరం వెళ్తామనేది మేబీ ఇక్కడ వరకు క్లోజ్ అయింది. సో చాలామంది ఇక్కడికైతే వస్తున్నటువంటిది మనం చూస్తున్నాం కదా. రమణ్ కుమార్ గారిని అడుగుదాం. ఏం సార్ అసలు ఏంటి ఇది, ఎక్కడ చూశారు దీని? ఏమన్నా ఇదే ఫస్ట్ టైం ఇండియాలో అని చెప్తున్నారు. ఎక్కడన్నా చూసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనిపించిందా? మీకు మీ ప్రొఫెషన్కి సంబంధం లేనటువంటి ఒక కొత్త వరల్డ్ ఇది. సో నా ప్రొఫెషన్, నేను నేవీలో రిటైర్డ్ అయిన ఆఫీసర్ అండి, లెఫ్టినెంట్ కమాండర్గా చేశాను. ఇదే టీయూ ఎయిర్క్రాఫ్ట్ నేను ఫ్లై చేసేవాడిని. 2018లో రిటైర్ అయిన తర్వాత నేను మ్యూజియంని కన్వర్ట్ చేసి, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను దుబాయ్లో వెళ్ళి షిఫ్ట్ అయ్యాను. సో దుబాయ్లో నేను వేరే దేశాల్లో తిరుగుతున్నప్పుడు ఇటువంటి కాన్సెప్ట్స్ చూసి, సో మన విశాఖపట్నంలో మన ఏరియాలో ఎందుకు ఉండకూడదన్న ఒక తపనతో సో దీన్ని ఇక్కడికి స్టడీ చేయడం జరిగింది. ఏంటి అసలు ఈ లైటింగ్, గ్రాస్ ఇవన్నీ, అంటే ఎవరన్నా టచ్ చేస్తే అసలు ఎవరికైనా ఏమన్నా అవుతుందా? పట్టుకోవచ్చా, పట్టుకోకూడదా? రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ ఏజ్ వాళ్ళు రావాలి? చిన్నపిల్లలు రావచ్చా? అసలు ఏంటిది? సో ఎవరైనా రావచ్చండి, చిన్నపిల్లలు పట్టుకున్నా ఏమీ కాదు. బట్ ప్రతి రూమ్లో పాడు చేయకుండా ఫోటోగ్రఫీ వరకు పట్టుకున్నంత వరకు నో ప్రాబ్లం సార్. సో అలాగని టోటలీ సేఫ్. అన్నీ కూడా ఎల్ఈడి 12 voltsతోనే వెలుగుతుంది. సో ఎటువంటి ఎలక్ట్రికల్ హజార్డ్ కానీ, ఫైర్ హజార్డ్ కానీ అటువంటిది ఏమి ఉంటుంది. మొత్తం అంతా అంటే సహజంగా ఎక్కడన్నా ఒక వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇది మొత్తం అంతా అలాగే ఉంటుంది, మాయా వరల్డ్ కాబట్టి అట్లా థీమ్ పెట్టినట్టుగా మాయా వరల్డ్ పరంగానే ఇది అంతా మాయగానే ఉంటుంది సార్. సో ప్రతి రూము ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక అనంతమైన ఇన్ఫినిటీ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం కోసం క్యూరేట్ చేసామండి. అంటే అసలు ఎంత పెట్టారు వచ్చేటటువంటి వాళ్ళకి? సో 200 రూపీస్ పర్ హెడ్ పెట్టామండి. అదే 7 years కన్నా కింద పిల్లలకి ఫ్రీ ఎంట్రీ. అంటే పేరెంట్స్తో వచ్చిన పిల్లలు ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎంతసేపు ఉండొచ్చు దీంట్లో? టోటల్ 8 rooms అండి. సో 15 minutes అని అనుకుంటున్నాం. 15 minutes వరకు నో ప్రాబ్లం. సో మేము వాళ్ళకి అందరికీ ఒక బ్యాండ్ ఇస్తాం. 15 minutes తర్వాత రెడ్ లైట్ తిరుగుతుంది. సో వాళ్ళు వచ్చి మొత్తం అంతా టెక్నాలజీని వాడుతున్నారు. ఇప్పుడు మనం నిలబడిన ఇదంతా కింద ఏమన్నా దీనికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందో? ఓన్లీ గ్లాసెస్ ఏనా? ఈ గ్లాస్ ప్రాపర్ బిల్డింగ్ ఉన్నదని, ప్రాపర్ స్లాబ్ ఉంది, ప్రాపర్ ఫ్లోర్ ఉంది, దానిపైన గ్లాసెస్ ఉన్నాయి. కానీ చూస్తున్నా నడుస్తున్నా కొంచెం భయం వేస్తుంది. ఆ ఫీలింగ్ దానికోసమే మరి మీరు డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టేది. ఎంతవరకు అయ్యి ఉండొచ్చు అసలు, ఏమన్నా అప్రాక్స్ చెప్పగలరా? సో 2 crores అబోవ్ ఖర్చు పెట్టాం సార్ దీనికోసం. మనం చూస్తే చాలా ఎటు చూసినా గ్లాసెస్ ఉన్నాయి. ఈ అద్దాలు ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఈ అద్దాల మేడని, అంటే వీళ్ళు అంటున్నారు ఇది అద్దాల మేడ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో మనం వెళ్తున్నాం కదా, వెళ్తున్నటువంటి పొజిషన్లో ఇది ఇక్కడే తిరుగుతున్నటువంటి అదైతే కనిపిస్తుంది. ఎవరు తిరుగుతున్నారు అనేది తెలియదు. నేను తిరుగుతున్నానా, ఎవరు బ్రిడ్జ్ తిరుగుతుందా, నేను తిరుగుతున్నా అని ఇక్కడ కొంతమంది ఉన్నారు. అసలు నేను వీళ్ళను కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి అడిగే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు ఇది ఏంటి, ఎలా అనేది. కెమెరా పర్సన్ అజయ్ కూడా ఈ బ్రిడ్జి మీదకి ఎక్కారు. మరి దాన్ని మా పర్సన్ తిరుగుతున్నారో లేకపోతే బ్రిడ్జి తిరుగుతుందో మాకు అర్థం కావట్లా. కెమెరా హ్యాండిల్ ఎలా ఉంటుందో. ఇట్లా నిలబడతారా?
ఏంటి ఇది ఇంత కొంచెం ఒక విధంగా కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి, కానీ అది ఎవరు తిరుగుతున్నాం? మనం తిరుగుతున్నాం, బ్రిడ్జ్ తిరుగుతున్నాం. సో బ్రిడ్జ్ అయితే తిరగట్లేదు యాక్చువల్లీ. సో మీకు తిరిగి ఇది యాక్చువల్లీ ట్రిక్కీగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ టన్నల్ ఎల్యూషన్ ఇది. సో వన్స్ మీరు స్టార్ట్ అయితే మొత్తం మీరు కూడా ఈవెన్ కొంచెం ఇలా షేకింగ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ షీట్ ఒకటే మీకు తిరుగుతుంది ఇక్కడ. షీట్ తిరుగుతున్నట్లేదు చూడడానికేమో, అలాగే నాకు ఆ కెమెరా కూడా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇదే కదా ట్రిక్కీ పాయింట్ అనేది ఉండాలి. సో ఎవ్రీ రూమ్ అనేది స్పెషాలిటీ ఉంటుంది. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క స్పెషాలిటీ. సో ఈవెన్ మీరు ఒక్కొక్కటి వచ్చిన కొద్దీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు బాగుంటుంది యాక్చువల్లీ. సో ఒక్కొక్క రూమ్ ఓషన్ ఆఫ్ వీట్ అనేది, టనల్ ఎల్యూషన్ అని, బాటమ్ స్టిప్ అని, అండ్ రెయిన్బో కాలమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలా. అండ్ ఈ బ్రిడ్జ్ లోపల ఉందో చూపిస్తారా? సో కొంచెం మనం లోపల వరకు వెళ్దాం. ఇక్కడ వరకు వస్తుంటే అది బ్రిడ్జ్ తిరుగుతుందా, నేను తిరుగుతున్నానా, కెమెరా తిరుగుతుందా, ఆ షీట్ తిరుగుతుందా అనేది అర్థం కావట్లేదు. కానీ చూస్తే ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అందుకే ఇది మాయా వరల్డ్. ఈ మాయా ప్రపంచంలో అందరినీ మాయా లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అద్భుతమైన ట్రీ. దీని లోపల ఈ స్టార్టింగ్లోనే చూపించాను, ఏదో కొత్త ప్రపంచంలో మనం ఇప్పటి వరకు హాలీవుడ్ రేంజ్లో ఉన్నటువంటి సినిమాస్ చూస్తూ ఉన్న అవతార్లో ఇట్లాంటివి కొంచెం కనిపించినటువంటిది అయితే ఉంది. అట్లాంటి ఒక కొత్త ప్రపంచాన్ని ఇవన్నీ కూడా ఎక్కడ షాక్ ఉంటుంది. నో షాక్ యాక్చువల్లీ. ఇవన్నీ కూడా ప్రతిదీ సేఫ్టీ అని తీసుకున్నాం, హజార్డస్ అని తీసుకున్నాం మేము. సో ఇవేం మీకు షాక్ కూడా యాక్చువల్లీ. ఇదంతా కూడా సేఫ్టీ పర్పస్ మొత్తం. ఈవెన్ మిర్రర్స్ కూడా మీకు ఎక్కడ కూడా ఈవెన్ మీకు కాలుకి తగలలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతా కూడా ఈవెన్ మా స్టాఫ్ అందరం కలిసే మేము అందరం కూడా 3 monthsలో అయింది యాక్చువల్లీ. మీరు అందరూ 1 year 2 years అనుకుంటారు. జస్ట్ 3 monthsలో మా స్టాఫ్ అందరం మేము చేసాం అంతే. సో ఒకసారి మనం కూడా ఈ మాయా వరల్డ్ చుట్టూ తిరుగుదాం, హ్యాపీగా ఒకసారి ఎంజాయ్ చేస్తూ. ఇది ఎలా ఉంది అంటే నేను దీన్ని చూపించి, సహజంగా సినిమాల్లో ఇట్లాంటి వాటిని చూస్తే ఒక తెలియని ఒక యాంగ్జైటీ మనకు వస్తూ ఉంటుంది. అరే ఇక్కడ భలే ఉంది, చాలా అద్భుతంగా ఉందని ఆ ప్రపంచాన్ని మనకి క్రియేట్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నటువంటిది అయితే ఉంది. దారి ఇక చుట్టూ ఇలా కనిపిస్తుంది కదా. ఈ ఆరో మార్క్ కనుక లేకపోతే ఖచ్చితంగా మనము ఎటు వెళ్తున్నామో తెలియదు. కాకపోతే ఒక అద్దం నుంచి మరొక హలో ఏంటి ఇట్లా మొత్తం తిరిగేస్తున్నాం, భయం అనిపించట్లేదా? ఎలా ఉంది? బాగుంది. కొంచెం కూడా భయం లేదా? ఫస్ట్లో భయం, ఓపెన్ బాగుంది, ఇప్పుడు లేదు. ఓపెన్ భయం లేదు. సో ఈ మాయా వరల్డ్కి సంబంధించి నిజంగా చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ ఏముందనేది తెలియదు, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది అర్థం కాదు. పైన ఉన్నటువంటి గ్లాసెస్, కింద ఉన్నటువంటి వాటిని కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి గ్లాస్లోనూ మనం కనిపిస్తూ ఉంటాం కాబట్టి దాని ఆ మూమెంట్ వేరుగా ఉంది. నేను కూడా వెళ్తున్నాను కానీ ఎక్కడి నుంచి ఏ గ్లాసెస్ అనేది తెలియట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి చాలా కంజెస్టెడ్గా ఉండడంతో ఒక గ్లాస్ నుంచి మరొక గ్లాస్కి మనం ఖచ్చితంగా తగులుతాం. అది కొంత ఎదురుగా ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా మనము అంటే తెలుసుకోకపోతే ఎటు దారి ఉందనేది ఒకసారి చూసుకోకపోతే దీనిలో నుంచి వెళ్ళలేము. అయితే అద్దాలను చూసుకుంటూ ఆ గ్లాస్లో మనము ఆ మిర్రర్ మనల్ని చూపిస్తుంది కాబట్టి కొంత ఇబ్బంది పడకుండా వెళ్ళొచ్చు. కానీ ఇన్ని గ్లాసెస్ ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్తే ఇంకా చూస్తున్నాం చాలా అంటే చాలా అద్భుతమైన డిజైన్స్ కనిపిస్తున్నాయి దాని కింద, గ్లాస్ కింద కూడా. కింద వరకు ఒకవేళ ఇది చూస్తూ ఉంటే ఒకవేళ గ్లాస్ పగిలిపోతే మనం కిందకి వెళ్ళిపోతామేమో అనే భయం అయితే ఇక్కడ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఇంకా కొంచెం నేను వెళ్తున్న ప్రతి ప్లేస్ కూడా దీనికి గైడ్ ఉండాలి. గైడ్ లేకుండా వెళ్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు, అది అంతే విధంగా భయం కూడా పడవచ్చు. సో చాలామంది ఇప్పుడు పిల్లలకైతే 7 years లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి ఫ్రీ అనేది పేరెంట్స్తో వస్తే నిజంగా చాలా హ్యాపీ. ఒక విధంగా మేనేజ్మెంట్ ఒక కొత్త నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలతో పాటు ఏదైనా చూడడానికి వెళ్ళాలనుకున్న ఒక ఫ్యామిలీకి ఇది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటిది. కానీ ఫ్యామిలీలో 7 years బిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే హ్యాపీగా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు అనేది. సో ఏం సార్ అసలు దీనికి సంబంధించి ఇంకా ఇక్కడ చాలామంది వస్తున్నారు చూసుకుంటూ, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే మొత్తం అంతా కూడా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత మరి ఎందుకనో ఏమంటారు దీన్ని, మీకు ఎట్లా చూస్తూ అసలు ఏం అర్థం కావట్లేదు, ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఈ రూమ్ పేరు రెయిన్బో టనల్. ట్రయాంగిల్ షేప్ ఉంటుంది, ఒకవైపు వచ్చి ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, మిగతా 2 వైపుస్ వచ్చి గ్లాస్ ఉంటుంది. అసలు రూమ్ ఎంత ఉందో ఏమున్నదో కూడా తెలియదు. ప్రత్యేకంగా మన పేరే మాయా వరల్డ్.
ఎవ్రీథింగ్ విల్ బి మాయా అంతే. చూసారు కదా మొత్తం అంతా, చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? ఇది వైజాగ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, ఫస్ట్ టైం ఇది. బాగుంది, బాగుంటుంది అనుకుంటున్నాను సార్. నాకైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎంతసేపు పట్టింది మీరు ఇదంతా తిరిగి రావడానికి? మినిమం 15 మినిట్స్ పట్టిందండి. ఓవరాల్గా చూస్తే వైజాగ్లో ఒక మాయా వరల్డ్ క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసినటువంటి మాయా వరల్డ్ చూసాం కదా, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తిరిగి మామూలుగా అయితే అన్నీ చూసుకుంటూ ఇంచుమించుకు ఒక 15 మినిట్స్ వీళ్ళకి టైం ఇస్తున్నారు. ఒక ట్యాగ్ ఇస్తారు, ఆ ట్యాగ్ 15 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా రెడ్ అలారం అవుతుంది కాబట్టి బయటకు వచ్చేయాలనే ఒక సిగ్నల్ ఉంటుంది. చిన్నపిల్లలకి ఇంచుమించు 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీ, పేరెంట్స్తో వచ్చిన 7 ఇయర్స్ బిలో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఒక కొత్త ప్రపంచాన్ని మనం చూడొచ్చు. మాయా వరల్డ్ అని పేరు పెట్టారు కాబట్టి ఈ మాయా ప్రపంచంలో అద్భుతాలని క్రియేట్ చేయకపోయినా అద్భుతాన్ని చూసి మాత్రం మనం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వైజాగ్ పీపుల్తో పాటు బయట నుంచి వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అటు ఆర్కే బీచ్ విఎంఆర్డిఏకి సంబంధించినటువంటి ఈ మాయా వరల్డ్లోకి వస్తే మాయా ప్రపంచాన్ని చూడడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలా ఫ్లైట్స్ని, హెలికాప్టర్స్, మ్యూజియంలు అన్నింటినీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక కొత్త అనుభూతితో తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు. కెమెరామెన్ అజయ్తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.